హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఉంటుంది. సో ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఒక విఆర్ఓకి సంబంధించి వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే విఆర్ఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో అందులో కొంతమంది అభ్యర్థులు కొన్ని సర్టిఫికేట్లు ఇవ్వలేదు. సో వాళ్ళతో ఒక లిస్ట్ అనేది మనకు వెబ్ నోట్లో తెలియజేయడం జరిగింది. సో ఎవరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేదు, ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, సో చేయకపోతే ఏమవుతుంది, సో ఎంతలోగా చేయాలని చెప్పేసి ఈ వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఫైల్ అనేది వెబ్ నోట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి ఆ వెబ్ నోట్లో ఏముందో ఒకసారి మనము తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, సో ఎవరైతే మనకు డ్యూ అంటే సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడానికి ఎవరైతే ఇంకా చేయనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇంకా డ్యూ ఉందో, చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో, వాళ్ళ యొక్క సమాచారం మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబరు, టీఎస్పీఎస్సీ వాళ్ళ ఒక ఐడి ఇవ్వడం జరిగింది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, క్యాండిడేట్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో రిమార్క్స్ అంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ, సో కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదని చెప్పడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ యొక్క రిమార్క్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబరు, మీ నేము, సో మీరు ఏ సర్టిఫికేట్ ఇవ్వలేనది మనం ఇక్కడ మొత్తం చూడొచ్చు. సో ఇట్లా మొత్తం ఈ లిస్ట్లో ఉన్నటువంటి సో అభ్యర్థులందరూ ఇక్కడ మనకు చూసినట్లయితే మొత్తం 55 మంది అభ్యర్థులు తమ యొక్క కొన్ని సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మనకు సబ్మిట్ చేయాలని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడంలో ఫెయిల్ కావడం జరిగిందో, సో వాళ్ళు వితిన్ 3 days అంటే 3 రోజుల లోపలగా ఈ పైన పేర్కొన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేయనట్టయితే మిమ్మల్ని ఓసీ అంటే ఓపెన్ కేటగిరీగా పరిగణించబడతారు. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో, సో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు. సో అదేవిధంగా ఎవరైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయలేరో, సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మరి ఏమవుతుందో రూల్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతాం అని చెప్తున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు నాన్ లోకల్ కిందికి పరిగణించబడి చెప్పేసి మీకు లోకల్ అనేది వర్తించదని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డేట్ కూడా చూడవచ్చు, January 18, 2019 ఉంది. అంటే ఇక్కడ నుంచి మనకు 3 రోజుల లోపల దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పైన పేర్కొన్నటువంటి 55 మంది అభ్యర్థులు. సో ఇది ఫ్రెండ్స్, మరి విఆర్ఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరై కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి మరో అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఈ అభ్యర్థులందరూ కూడా యూజ్ చేసుకోవాలని తెలియజేస్తూ, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.